హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇది సండే బ్లాగ్. గ్యాస్ స్టవ్ మటుకు ఎప్పుడు నీట్గా ఉంటుంది, బట్ చుట్టుపక్కల మటుకు ఎలాగే తయారవుతుంది. ఎన్నిసార్లు సున్నం వేసిన ఇంతే అనుకోండి. సో మనకి పాలు అయితే వచ్చేసాయి, హెరిటేజ్ పాలు. పొయ్యి మీద పెట్టేస్తాను. ఇక్కడ చూడండి, వర్ణిక ఏం చేస్తున్నానన్నా, ఏం చేస్తున్నావు? చూడండి, ఎన్ని బొమ్మలు ఉన్నా కానీ వాళ్ళ అక్క క్యారేజీ తీసుకొని ఆడుకుంటుంది అనమాట. ఏమో నాకు అసలు పని కానివ్వదు. అరవమాకే అమ్మా. ఇది వర్ణికమ్మ కొత్త బొమ్మ, పప్పి. వర్ణిక 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 బూచి బాగా ఆడుకుంటుంది. అది పప్పి, ఇది రాబెట్. సో ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈరోజే వ్లాగ్ స్టార్ట్ చేశాను. అది కూడా సండే ఫుల్ డే బ్లాగ్ ఉంటుందన్నమాట. మీకు నచ్చుతుంది ఖచ్చితంగా. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన డిస్టర్బెన్స్ ఏమీ అనుకోకండి, ఎందుకంటే అది మా కోడే. సో ఈరోజు నుంచి ఆల్మోస్ట్ డైలీ వ్లాగ్స్ వస్తాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? వర్ణిక వర్ణిక బూజీ గుడ్ మార్నింగ్ చెప్పినాను ఫ్రెండ్స్కి. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. నానా అస్సలు నా మాట వినట్లేదు ఈ మధ్య అస్సలకి. నాన్న షేక్ హ్యాండ్, షేక్ అండి, షేక్ హ్యాండ్, షేక్ హ్యాండ్ ఇవ్వండి. చూడండి, నేను చేతిలో బొచ్చేస్తుంది. నాది ఇచ్చే, నాది నాది. ఎంత కోపమో చూడండి. అమ్మా వీడియో తీస్తున్నానన్నా, అంత సైలెంట్గా ఉన్నా. అబ్బా ఒకటే గోల. ఈరోజైతే క్లైమేట్ చాలా కూల్గా ఉంది. మొన్న వర్షాలు పడ్డాయి. మనకి ఇక్కడైతే తిరుపతి సైడ్ చాలా తక్కువే ఉన్నాయి, బట్ హైదరాబాద్ మటుకు ఫుల్ వర్షాలు. పాపం చాలా చోట్ల మునిగిపోయాయి. భద్రావతి అటు సైడు, సారీ భద్రాచలం అటువైపు చాలా వరకు మునిగిపోయాయి. పాపం కదా, ఏంటి ఈ వర్షాలు. ఒక్కోసారి ఏమో ముంచేస్తూ ఉంటుంది, దానితోడు ఈ కరోనా. జనాలు ఎలా బతకాలో ఏమేమి అర్థం కావట్లేదు అస్సలకి కదా ఫ్రెండ్స్. అది మిడిల్ క్లాస్ లైఫ్. ఇషా. సో ఇక్కడైతే పాలు కాగిపోయాయి, మీగడ బాగా కట్టేసింది చూడండి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మా వారికి 2 శాషీలు కావాలన్నమాట, 2 బ్రూ. ఎందుకంటే స్ట్రాంగ్గా తాగుతారు. నేను మటుకు ఎప్పుడు లైట్గానే. నాకైతే ఒకటి సరిపోతుంది, 2 రూపీస్ది. సో అది ఆయన కప్పు, ఇది నా కప్పు అనమాట. మా కప్పులు చూసారా బాగున్నాయి, బ్లూ అండ్ కొత్త కలర్. ఇక మా ఇంటి వెనక ట్రైన్ల గురించి చెప్పుకోవాల్సిన పనే లేదనమాట. సో నాకు వచ్చేసరికి షుగర్ 2 స్పూన్స్, మా వారికి హనీ. అయిపోయింది, ఇంకో సీసా కూడా ఉందిలేండి. ఆయన షుగర్ అవాయిడ్ చేసేస్తారనమాట, అస్సలు షుగర్ అనేది ముట్టుకోరు. హనీ కూడా లేకపోతే ఇది మనకి చెక్క ఉంటుంది చూసారా, చెక్క లవంగాలు, ఆ పొడి వేసుకొని తాగుతారు. చాలా డైట్ మెయింటైన్ చేస్తారనమాట. మనకి ఆ ఫుడ్ కష్టంలేండి, మనం కొంచెమన్నా స్వీట్నెస్ లేనిది కష్టం అవుతుంది. సో ఇప్పుడు నేను కాఫీ కలిపేస్తాను. చూడండి, మీగడ పడుతుందేమో, నాకైతే మీగడ ఇష్టం ఉండదు. సో ఫస్ట్ మా హస్బెండ్కి అయ్యో మీగడ పడిపోయింది. అంతా మీగడే. సో అప్పుడు మీగడ పడకుండా ఏం చేయాలంటే, మనం ఇలా తీసుకొని ఇలా పెట్టుకుంటే మీగడ పడదు కదా. ఈ తెలివేదో ముందు ఉండాల్సింది, ఇప్పుడు ఉంది. చూసారా మీగడంతా ఎలా వచ్చేసిందో. నాకు కొంచెం చాలు, మిగతా మొత్తం మా హస్బెండ్కే పోసేస్తాను. సుజన పాప అయితే అసలు ఈ మధ్య పాలే తాగట్లేదు అస్సలకి. ఇంకా స్కూల్కి వెళ్తుందా, చూసారా ఎంత మీగడు, మొత్తం మీగడే. సో మన కాఫీ రెడీ. సో చూస్తుంటేనే డిఫరెన్స్ కనిపిస్తుంది కదా. ఇదేమో లైట్గా ఉంది, ఇదేమో స్ట్రాంగ్గా ఉంది. సో మీరు ఎవరైనా సరే స్ట్రాంగ్గా కాఫీ తాగుతారేమనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది కదా. సో ఆ టేస్ట్ గురించి అన్నమాట. సో ఇప్పుడు నేను తీసుకొని వెళ్తున్నాను కాఫీ. టంటడాయ్.
మా వారేమో బయట ఉన్నారు. ఓయ్ ఓయ్ టీ తీసుకోవా? పని చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ పెట్టేసేద్దాం. వాళ్ళు ఏం పని చేస్తున్నారు చూపిస్తాను పదండి మీకు. కొబ్బరి బొండాలు తెచ్చేసి ఇంట్లో పెట్టేస్తాడు స్టాక్. సో ఇది ఒకటి వచ్చేసరికి 25 రూపీస్ అంట. నీళ్ళు మటు బాగుంటాయి. కొబ్బరి కూడా చాలా టేస్ట్గా ఉంది, తీయగా ఉందన్నమాట. లైట్ కనిపిస్తే చాలు నేను రాను. నిద్ర వస్తుందా వర్ణిక? నిద్ర వస్తుందా నీకు? బొజ్జో వర్ణిక ఎక్కిరిచ్చినానా? అటుకున్నట్టు 8 అవుతుంది. నా డ్రెస్ నేను మ్యాచింగ్ సుజనా. ఇంకా ఇదేంటి పైన కాఫీ తాగితే కింద నీళ్ళు పడుతున్నాయి. సుజనా మాట్లాడు. వీడియో తీస్తున్నా పాప అయింది. సుజనా ఫ్రంట్ కెమెరా లేదు కదా, మాట్లాడదంట. ఇప్పుడు మనకి ఫ్రిడ్జ్లో ఏమేమి ఉన్నాయంటే, ఫస్ట్ దోసపిండి చూసారు అంత గిన్నె, అది కొంచెం తీసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి కర్రీకి టమోటా, ఇది పచ్చిమిర్చి, టమోటా. ఏది నా ఫ్రిడ్జ్లో ఎక్కువ ఏమి ఉండవు, చాలా తక్కువే. ఇది టమోటా, మునక్కాయ ఉంది. ఆ తర్వాత పచ్చిమిర్చి, ఒక 2 పచ్చిమిర్చి తీసుకొని ఇప్పుడు నేను టమోటా గుడ్డు చేస్తున్నాను. నువ్వు వెళ్ళిపోమ్మ లోపలికి. ఇది మనకి కావాల్సిన మెయిన్. ఉల్లిపాయలు తీసుకుందాం, ఒక 2 ఉల్లిపాయలు. క్లోజ్. ఒక చేత తీసుకెళ్ళకపోతున్నా. సో గుడ్లు అయితే పొయ్యి మీద వేసేసాను. సండే కదా, నాన్ వెజ్ తెచ్చుకుంటాము ప్రతి వారం, కానీ అన్ని వారాలు కుదరవు కదా. ఇక ఇక్కడికి వచ్చేసరికి చూడండి, వచ్చేసరికి పనస గింజలు, లోపల ఇత్తనాలు అనమాట. ఇవి చాలా బాగుంటాయి. పనసతంలో అయితే మా వారు తింటారు, లోపల గింజలు అయితే మటుకు నేను తింటాను. సో ఉడకబెట్టేసుకొని తినేస్తాను. అంటే నిప్పులు కనుక్కుంటే నిప్పుల మీద కాల్చుకుంటే బాగా టేస్ట్ వస్తాయి, కానీ మాకు ఇక్కడ నిప్పులు దొరకవు, అందుకని ఉడకపెట్టేసుకొని తినేస్తాను అనమాట. గట్టిగా ఒక 5 నిమిషాలు ఉడికిపోతాయి. సో 2 పొయ్యి మీద 2 పెట్టేశాను. ఇంక ఇక్కడైతే టమాటా కట్ చేస్తున్నాను కూర కోసము. కట్ చేసిన తర్వాత ఇక్కడ టమాటా కూర అనేది చేసేస్తాను. సో టమాటా చూసారా ఎంత బాగా ఎర్రగా పండాయో. టమాటా వచ్చేసరికి 100కి 3 కేజీలు అనమాట. సో 100కి 3 కేజీలు అంటే 30 రూపాయలు అట్లా ఉంది. ఈ ముక్కలని పెద్ద పాప కోసింది, చూడండి ఎంత పెద్ద కోసిందో. ఇంకా నీ వల్ల కాలే పొమ్మ అని చెప్పేసి ఆమెను పంపించేసి ఇంకా నేను కట్ చేయాలన్నమాట. సో మనకి టమాటా కూరలోకి టమాటాలు, 2 ఉల్లిపాయలు, ఒక 3 పచ్చిమిరకాయలు, సింపుల్గా. సో నా రింగ్ ఎలా ఉంది కూడా చెప్పండి. బాగుందా నా రింగ్? జస్ట్ 10 రూపీస్ ఓన్లీ. బాగుంది చూడటానికి, సేమ్ గోల్డ్ దానిలాగా ఉందన్నమాట కదా. ఇలా చూపిస్తాను చూడండి. ఓకే. సో నేనైతే ఇక్కడ టమాటా కట్ చేస్తున్నాను చూడండి. ఏం చెప్పు. టమాటా కోడిగుడ్డు కూర. కట్టర్ ఉండేది అంతకుముందు, అది ఇరిగిపోయింది అనమాట. లేదంటే టమాటా కూడా చిన్న ముక్కలు వచ్చేది కట్టర్. ఆ కట్టర్ అనుకో సుజన పాప కూడా కట్ చేసేది. చిన్నది పింక్ కలర్ కత్తి. కత్తి కాదు నాన్న, కట్టర్, వెజిటేబుల్ కట్టర్, కూరగాయలు కట్ చేసుకునేది. గ్రీన్ కలర్ లో ఉంది అది. ఇంకా ఇరిగిపోయింది నాన్న. ప్లేట్లు లేవు. బాక్స్ ఉంది కానీ ప్లేట్లు లేవు.
సో ఇది మా వంటగది చూసారు కదా, ఇదే మా చిన్న వంటగది. అయితే వంట చేసేసరికి ఫుల్ చెమట కారిపోద్ది, అది సంగతి. ఇక్కడ ఇంకా ఉడికిపోయినాయి. ఎట్లా అంటే చూడండి, కొంచెం ఇవి పగులుతున్నాయి కదా, ఇలా పగులుతుంటే ఉడికిపోయినట్టు అని అర్థం అన్నమాట. అది నెక్స్ట్ ఇక్కడ గుడ్లు కూడా ఉడికాయి. ఇక మనం టమాటా కూర నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూడండి, ఓకేనా? సో ఫస్ట్ అయితే ఇవి దించేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం పొయ్యి హైలో పెట్టుకొని వస్తుంది గ్యాస్, అందుకే మాకు నాస్టిక్ బాండీలు లేవు, అందుకే ఇవి ఉన్న బాండీ అది పెట్టేసి కొంచెం ఆయిల్ వేసేసాను. పామాయిలేదండి, తాలింపు గింజలు కొంచెం వేగాలి. ఇక్కడ నేను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా. ఇప్పుడు మనము ఒకేసారి ఉల్లిపాయ, పచ్చిమిర్చి రెండు కోసేసుకొని వేసుకోవాలి. మళ్ళీ పచ్చిమిరకాయ ముందుగానే తర్వాత వేస్తే ఈ చిట్లీ మన మొహం మీద పడుతుంది అన్నమాట. అందుకు బయట వారికి అరుస్తుంది చూడండి. సో ఇప్పుడు అది కొంచెం మగ్గుతున్నప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేనైతే స్టోర్ చేసి పెట్టుకుంటాను కదా ఫ్రిడ్జ్లో, అది ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత మనం టమాటా ముక్కలు వేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ఉల్లిపాయ, పచ్చిమిర్చి బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న టమాటాలు వేసేసుకోవాలి. టమాటా వేసుకున్న తర్వాత కల్లుప్పు, కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు బాగా టమాటాకి నీళ్ళు పోయకూడదు అనమాట. నీళ్ళు పోయకుండా బాగా మగ్గిద్ది చూడండి, అప్పుడు టమాటాలో ఉన్న గుజ్జంతా బయటకు వస్తుంది అనమాట. నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను, మీరు ఎలా చేస్తారో అది మీ ఇష్టం. నేనైతే కలిపేస్తాను మొత్తము. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం, మళ్ళీ 10 నిమిషాలు తర్వాత చూద్దాం. ఇక్కడ ఈరోజు సండే కదా, సుజన చేత అంట్లు తొమ్మిదిస్తున్నాం. పని నేర్చుకుంటుంది సుజన హాయ్ చెప్పు. తిరిగి కూడా చూడట్లేదు. గుడ్ గర్ల్. ఆడపిల్లంటే ఇలాగే పనులు నేర్చుకోవాలి. పర్లే బాగానే తోముతుంది. ఇక్కడ చూడండి, ఇవన్నీ పాప ఇత్తనాల కోసం వెయిట్ చేస్తుంది. నాన్న బాగుందా? మా కోడి పుంజు అమ్మవారి. సో రేపు మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాము, ఆ ప్లేస్ ఏంటో కూడా మీకు చూపిస్తాను, చూడండి. వర్ణిక బాయ్. నేను పెట్టలేదని చూడండి, ఏడుస్తుంది. వర్ణిక ఆమె కావాలా? ఈ బండ్లకేం కొదవలా, పోతూనే ఉంటాయి. వర్ణిక ఓం కావాలి. ఇవి కావాలంటే ఇవి కావాలా? నేను ఒలిచిస్తా. ఇదో వర్ణిక, వర్ణిక ఇదిగో ఆమ్. బాగుందా? బాగుందా చెప్పు. నా బాగుంది. నామ్ నామ్. పనస తొనలు తింటుంది, పనస ఇత్తనాలు తింటుంది. గుడ్ గర్ల్. అట్టిపండు తింటుంది. వర్ణిక గుడ్ గర్ల్ కదా నానా? గుడ్ గర్ల్. వర్ణిక గుడ్ గర్ల్, సుజన గుడ్ గర్ల్. బుజ్జి నాన్న కోడిని తోలుపో, బోబని తోలుపో. ఇష్యూ అను పో, బాబా ఇష్యూ అను పో. ఎల్లు నాన్న. సుజన తోలు నాన్న, బోబని తోలు. ఇష్యూ అను, ఇష్యూ అను నాన్న, ఇష్యూ అను. ఇప్పుడు చూసారా, మొత్తం అసలు వాటర్ అనేది లేకుండా మగ్గిపోతుంది. ఇంకొంచెం టమాటాలో నుంచి వాటర్ అంతా వచ్చేసి బాగా మెత్తగా గుజ్జులాగా అవ్వాలి.
ఇప్పుడు మనకి టమాటా కూర సూపర్ సూపర్ సూపర్. మళ్ళీ వేసేసుకుందాము. నేనైతే ఇక్కడ గుడ్లో ఒలిచి పెట్టేశాను. ఇదిగోండి, ఇది వచ్చేసరికి మనకి దోశ పిండి, సండే దోశ పిండి. ఇదైతే ఉలవ పిండి కలిపి పెట్టాను. ఇక దోశ పోసుకోవాలి. బయట వర్ణిక బాగా గోల చేస్తుంది. మామూలు ఉలవ గుగ్గిలు అలా చేస్తే సుజన తినట్లేదు. అందుకని చెప్పేసి నేను ఇట్లా దోశలాగా చేసేస్తున్నాను. ఇదైతే శుభ్రంగా తింటుంది కదా, అందుకు. వర్ణిక ఏం తింటున్నావు? దోశ తింటున్నావు. పెట్టినాను, చెల్లికి పెట్టు. అక్క పెడుతుంది. నాన్న పెట్టే తినట్లేదు. అక్క పెడుతున్నా. మామ్ పెట్టినానా? చెల్లికి పెట్టు. నాన్న పెట్టే తింటున్నావా? ఏంటిది మాది? ఓం తింటున్నావు? గుడ్డు, ఉడకపెట్టిన గుడ్డు తింటున్నావా? వర్ణిక నీ గుడ్డు పోయిందమ్మా. వర్ణిక గుడ్డు పోయిందా? గుడ్డు ఎలా ఉంది కూర? బాగుందా? నిన్నెవరు అడగలేదులే. వర్ణిక బూచి, ఇదిగో ఇది నా ప్లేటు, తింటున్నా. స్వీట్ పాలకోవా స్వీట్ పెడతా చూడు. చీ అంట, స్వీట్లు తినే పిల్ల కాదు ఇది. తీసుకో, తిను. అమ్మా, ఇది హాట్ పిల్ల, స్పైసీ. ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. సాయంత్రం అయిపోయింది. సండే 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 అంటే అప్పుడు అయిపోయింది. సో ఇక పకోడీ చేస్తున్నాను. ఉల్లిపాయ, కొంచెం పచ్చిమిర్చి వేసి. సో అది వచ్చేసరికి శనగపిండి, ఇది వచ్చేసరికి కొంచెం బియ్యపిండి అనమాట. వచ్చి కొంచెం వాటర్ అయినా. ఆయిల్ అయితే ఇక్కడ మరుగుతుంది, కాలిపోతుంది. వదిలేనా వాటర్, ఇదే సరిపోయింది. సో బాగా ఇది మొత్తం దీనికి పట్టేలాగా కలిపేసుకొని మనం ఇప్పుడు పకోడీ వేసేసుకుందాం. మన పిండి రెడీ అయిపోయింది. కొంచెమేలండి, మాకెంత కొంచెం. ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత చిన్న చిన్నగా వేసుకోవాలి. అరవకు చిన్న. కొంతమంది వేసేటప్పుడు చేతికి గాజులు ఉంటాయి. గాజులు ఉంటే ఆ వేడికి సెగకి గాజులు పగిలి చిట్లుతాయి. సో ఎప్పుడన్నా ఇలా ఫ్రై చేసేటప్పుడు గాజులు వెనక్కి వేసుకోండి, లేదంటే ఆ కాసేపు తీయండి. ఇప్పుడు మనం మంట సిమ్లో పెట్టేసుకుందాం. వెంటనే అయిపోతుంది. శనగపిండి ఎంతసేపు, కాకపోతే ఉల్లిపాయ మగ్గాలంటేనే కొంచెం టైం పట్టిద్ది అన్నమాట. నాకు తెలిసి ఒక వాయి అయిపోయేటట్టుంది. కరెక్ట్గా ఉప్పు, ఒక 4 పచ్చిమిరపకాయలు వేసాను, సరిపోయింది. 2 ఉల్లిపాయలు, కారం కారం. వేడి వేడి పకోడీకి ఉల్లిపాయ పైన నిమ్మకాయ పిండుకొని పకోడీ తింటే ఉంటుంది సూపర్. ఎంతైనా మనం ఇంట్లో చేసుకున్నట్టు టేస్ట్ బయట టేస్ట్ అయితే ఏదేదో వేస్తారు కాబట్టి టేస్ట్ వస్తుంది, కానీ మనం ఇంట్లో చేసుకున్నంత నీట్గా బయట అయితే చేయరు కదా. సో అదనమాట మ్యాటర్. చూసారా, మన పకోడీ రెడీ అయిపోయింది. కాలిపోతుంది. సూపర్. కానీ తినే వాళ్ళకి మిరపకాయలు రావు. దీన్ని చూసారా, ఫుల్గా ఉన్నాయి మిర్చి. నాకు మిరగాయలు అంటే చాలా ఇష్టం. నాకు మా అమ్మకి స్పైసీగా తింటాం.